హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ జామ్స్. ఈరోజు ఫిబ్రవరి 5 చరిత్రలో ఈరోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సరిగ్గా ఇదే రోజున చౌరీ చౌరా ఉదంతం కూడా జరిగింది. అలాగే భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసిన మీర్ జాఫర్ మరణించింది కూడా ఈరోజే. చరిత్రనే కాదు, కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మొదటగా భారత్ కిర్గిస్థాన్ మధ్య జరుగుతున్న ఖంజర్ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది, అలాగే ఆంధ్రప్రదేశ్లోని గండికోటకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు ఏమిటి, మరియు బడ్జెట్లో ప్రకటించిన కొత్త కెమికల్ పార్క్స్లు ఎన్ని ఉన్నాయి, భూగర్భ శాస్త్రంలో నోబెల్గా భావించే క్రాఫోర్డ్ ప్రైజ్ గెలుచుకున్న భారత సంతతి వ్యక్తి ఎవరు, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు, వాటి వెనుక ఉన్న పూర్తి వివరణలతో కూడిన ఈనాటి డైలీ క్విజ్ని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో వచ్చే ప్రతి పాయింట్ను కూడా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా కీలకం. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్, చౌరీ చౌరా ఉదంతం ఫిబ్రవరి 5న జరిగింది, 1922. దీని ప్రభావంతో మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని నిలిపివేశారు? ఆప్షన్ ఏ ఉప్పు సత్యాగ్రహం, ఆప్షన్ బి సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ సి క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ డి వందే మాతర ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సహాయ నిరాకరణ ఉద్యమం. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో గల చౌరీ చౌరాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆగ్రహించిన నిరసనకారులు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టడంతో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. అహింసను పరమధర్మంగా భావించే గాంధీజీ గారు ఉద్యమం దారి తప్పిందని భావించి ఫిబ్రవరి 12న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వెనక్కి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఖంజర్ పేరుతో భారత్ మరియు ఏ దేశం మధ్య 13వ ఎడిషన్ సంయుక్త విన్యాసాలు అస్సాంలో జరుగుతున్నాయి? ఆప్షన్ ఏ ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ బి కజకిస్తాన్, ఆప్షన్ సి కిర్గిజిస్తాన్, ఆప్షన్ డి తజికిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కిర్గిజిస్తాన్. భారత్ మరియు కిర్గిజిస్తాన్ దేశాల ప్రత్యేక దళాల మధ్య జరిగే వార్షిక సైనిక విన్యాసమే ఖంజర్. 2026లో జరుగుతున్నది 13వ ఎడిషన్. ఇది వచ్చేసి అస్సాంలోని మిస్పా మారిలో జరుగుతుంది. తీవ్రవాద వ్యతిరేక పోరాటం మరియు పర్వత ప్రాంతాలలో పోరాట పద్ధతులపై శిక్షణ పొందడం ఈ విన్యాసాలు ప్రధాన ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, లోకాయాన్ 26 మిషన్లో భాగంగా ఐఎన్ఎస్ సుదర్శిని నౌక సందర్శించిన ఓమన్లోని కీలక ఓడరేవు ఏది? ఆప్షన్ ఏ మస్కట్, ఆప్షన్ బి సలాలా, ఆప్షన్ సి లుఖామ్, ఆప్షన్ డి సోహార్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సలాలా. ఐఎన్ఎస్ సుదర్శిని అనేది ఒక భారత నౌకాదళానికి చెందిన ఒక సెయిల్ ట్రైనింగ్ షిప్ లేక తెరచాప నౌక. ఇది 10 నెలల సుదీర్ఘ అంతర్జాతీయ యాత్ర లోకాయాన్ 26ను చేపట్టింది. ఈ యాత్రలో భాగంగా తన మొదటి అంతర్జాతీయ పోర్ట్ కాల్ ఓమన్లోని సలాలా ఓడరేవుకు చేరుకుంది. ఇది ఇతర దేశాలతో నౌకాదళ సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, బేటీ బచావో బేటీ పడావో పథకం కింద 2024-25 నాటికి జనన సమయంలో లింగ నిష్పత్తి ఎస్ఆర్బి ఎంతకు మెరుగుపడింది? ఆప్షన్ ఏ 918, ఆప్షన్ బి 925, ఆప్షన్ సి 929, ఆప్షన్ డి 940. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 929. బాలికల పట్ల సమాజంలో ఉన్న వివక్షతను తొలగించడానికి 2015లో ఈ పథకం ప్రారంభించబడింది. 2014-15లో జనన సమయంలో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు పుడుతున్నారనేది కేవలం 918 ఉండగా ప్రభుత్వ కృషితో 2024-25 నాటికి అది 929కి పెరిగింది. ఇది దేశంలో లింగ సమానత్వం పెరుగుతుందని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం ఛాలెంజ్ బేస్డ్ రూట్ ద్వారా కొత్తగా ఎన్ని రసాయన పార్కులను ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ
2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 4. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3. భారత రసాయన రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ప్రభుత్వం 3 కొత్త కెమికల్ పార్కులను ప్రకటించింది. వీటిని ఛాలెంజ్ బేస్డ్ రూట్ ద్వారా ఎంపిక చేస్తారు. అంటే ఏ రాష్ట్రం అయితే భూమి, నీరు, విద్యుత్ వంటి వసతులను కల్పిస్తూ మెరుగైన ప్రతిపాదనను ఇస్తుందో ఆ రాష్ట్రాలకి ఈ పార్కులు కేటాయించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ చారిత్రక ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ఐకానిక్ టూరిస్ట్ సెంటర్గా అభివృద్ధి చేస్తున్నారు? ఆప్షన్ ఏ అరకులోయ, ఆప్షన్ బి గండికోట, ఆప్షన్ సి హార్స్లీ హిల్స్, ఆప్షన్ డి కొండపల్లి కోట. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గండికోట. కడప జిల్లాలోని గండికోటను గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దీనిని అంతర్జాతీయ పర్యాటకులు ఆకర్షించే విధంగా SASCI పథకం కింద ఐకానిక్ సెంటర్గా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరంలోని చారిత్రక హేవ్లాక్ బ్రిడ్జిని కూడా టూరిస్ట్ హబ్గా మారుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పుణ్యక్షేత్రాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ప్రసాద్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏ పనులు కొనసాగుతున్నాయి? ఆప్షన్ ఏ శ్రీశైలం పనులు, ఆప్షన్ బి అమరావతి అభివృద్ధి, ఆప్షన్ సి సింహాచలం మరియు అన్నవరం, ఆప్షన్ డి తిరుపతి అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సింహాచలం మరియు అన్నవరం. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద ఏపీలోని 4 పుణ్యక్షేత్రాలను ఎంపిక చేసింది. ఇందులో అమరావతి మరియు శ్రీశైలం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం విశాఖలోని సింహాచలం మరియు తూర్పుగోదావరిలోని అన్నవరం దేవాలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సహకార రంగంలో యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు NCDC అమలు చేస్తున్న పథకం ఏది? ఆప్షన్ ఏ యువ సహకార్, ఆప్షన్ బి PM కిసాన్, ఆప్షన్ సి ముద్రా యోజన, ఆప్షన్ డి స్టార్టప్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యువ సహకార్. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సహకార సంఘాలలో కొత్త ఐడియాలు, ఇన్నోవేషన్ మరియు స్టార్టప్లను ప్రారంభించాలనుకునే యువతకు ఈ పథకం కింద తక్కువ వడ్డీకి ఆర్థిక సహాయం అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ శాస్త్రంలో నోబెల్గా భావించే క్రాఫోర్డ్ ప్రైజ్ 2026 గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అమర్త్య సేన్, ఆప్షన్ బి వీరభద్రన్ రామనాథన్, ఆప్షన్ సి రఘురామ్ రాజన్, ఆప్షన్ డి గీతా గోపీనాథ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వీరభద్రన్ రామనాథన్. ఈ వీరభద్రన్ రామనాథన్ ఒక ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త. భూగోళం వేడెక్కడం మరియు వాతావరణ మార్పులపై ఆయన చేసిన అసమాన పరిశోధనలకు తాను స్వీడిష్ అకాడమీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. దీన్ని జియో సైన్సెస్ విభాగంలో నోబెల్ బహుమతితో సమానంగా చూస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎస్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా RBI ఎవరి నియామకాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ వినయ్ మురళీధర్ టోన్నే, ఆప్షన్ బి దినేష్ ఖారా, ఆప్షన్ సి సందీప్ బక్షి, ఆప్షన్ డి ప్రశాంత్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వినయ్ మురళీధర్ టోన్సే. వినయ్ టోన్సే గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఎస్ బ్యాంక్ ప్రస్తుత బాధితుల నుండి ప్రశాంత్ కుమార్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో టోన్సే నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ న్యూటెల్లా దినోత్సవం ఏ తేదీని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 1, ఆప్షన్ బి ఫిబ్రవరి 5, ఆప్షన్ సి ఫిబ్రవరి 10, ఆప్షన్ డి మార్చి 5. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫిబ్రవరి 5. న్యూటెల్లా అనేది ఒక ప్రముఖ చాక్లెట్ హజల్ నట్ స్ప్రెడ్. 2007లో సారా రోసో అనే అమెరికన్ బ్లాగర్ దీనిపై తనకున్న ఇష్టంతో ఈ రోజున ప్రారంభించింది. అలాగే కాలక్రమేణా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది మరియు ఫిబ్రవరి 5న జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య వివాహాలను అడ్డుకోవడానికి మరియు పిల్లల రక్షణ కోసం ప్రభుత్వం కేటాయించిన అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ ఏది? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 101, ఆప్షన్ సి 1098, ఆప్షన్ డి 181. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1098. బాల వివాహ ముక్త భారత్ ప్రచారంలో భాగంగా 1098 నెంబర్ను గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే ఈ నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.
ఇది 24 గంటలు పనిచేసే చైల్డ్ హెల్ప్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించే CCUS టెక్నాలజీ అభివృద్ధి కోసం కేంద్రం ఎంత బడ్జెట్ కేటాయించింది? ఆప్షన్ ఏ 5,000 కోట్లు, ఆప్షన్ బి 10,000 కోట్లు, ఆప్షన్ సి 20,000 కోట్లు, ఆప్షన్ డి 15,000 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 20,000 కోట్లు. CCUS అంటే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. అంటే ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి దానిని మళ్ళీ ఉపయోగించడం లేదా భూగర్భంలో నిల్వ చేయడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వం 20,000 కోట్లను ఈ సాంకేతికత కోసం కేటాయించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఫిబ్రవరి 4న ఒడిషా పట్టణంలోని ఏ విశ్వవిద్యాలయాల ఐటీ క్యాంపస్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఉత్కల్ యూనివర్సిటీ, ఆప్షన్ బి MSCB యూనివర్సిటీ, ఆప్షన్ సి సంబల్పూర్ యూనివర్సిటీ, ఆప్షన్ డి ఫకీర్ మోహన్ యూనివర్సిటీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి MSCB యూనివర్సిటీ. మహారాజా శ్రీరామచంద్ర భంజాడియో రాష్ట్రపతి తన సొంత ప్రాంతమైన మయూర్భంజ్ జిల్లాలో పర్యటించారు. అక్కడ MSCB యూనివర్సిటీకి చెందిన ఐటీ క్యాంపస్, మోడల్ ట్రైబల్ ఆయుష్ ఆసుపత్రి మరియు రైరంగపూర్ రైల్వే స్టేషన్లో కొత్త సౌకర్యాలను ఆమె ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించిన బెంగాల్ నవాబు ఎవరు? ఈయన 1765 ఫిబ్రవరి 5న కూడా మరణించారు. ఆప్షన్ ఏ సిరాజ్ ఉద్దౌలా, ఆప్షన్ బి మీర్ కాసిం, ఆప్షన్ సి మీర్ జాఫర్, ఆప్షన్ డి షా ఆలం II. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మీర్ జాఫర్. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో మీర్ జాఫర్ తన సొంత నవాబు అయిన సిరాజ్ ఉద్దౌలాకు వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ వారికి సహకరించారు. దీనివల్ల భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది పడింది. చరిత్రలో ఈయనను ద్రోహిగా పరిగణిస్తారు. ఈయన 1765 ఫిబ్రవరి 5న మరణించాడు. థ్యాంక్ యూ.